హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ జనవరి 8 అంటే ఈ రోజు షిఫ్ట్ 1లో వచ్చిన జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మనం ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ రోజు నుంచి మనం ఈ ఎన్టీపీసీ పేపర్స్ అనేవి చెప్పడం జరుగుతుంది అనమాట. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, అలాగే కుదిరితే షిఫ్ట్ 3 కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఓకే, మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చూసుకోండి. ఇవన్నీ కూడా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్, ఎగ్జాక్ట్గా ఉండకపోవచ్చు, బట్ వేరియస్ సోర్సెస్ నుంచి తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్పోల్ లొకేటెడ్? ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటున్నారు. ఎక్కడుందండి? లియోన్, ఫ్రాన్స్ లో ఉందన్నమాట. ఓకే, లియోన్, ఫ్రాన్స్ లో ఉంది. సో చూసుకోండి, ఏంటి ఇంటర్పోల్ అంటే? ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ అండి. మొత్తం వరల్డ్ వైడ్, ఇంటర్నేషనల్ అంటే మనకు తెలుసు కదా. సో ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ నే మనం ఇంటర్పోల్ అంటాం షార్ట్ కట్ లోని. సో ఇది వరల్డ్ వైడ్ అనమాట. వరల్డ్ వైడ్ ఆపరేట్ అవుతుంది. టోటల్ 186 మెంబర్ కంట్రీస్ ఉన్నాయన్నమాట. 186 దేశాలు ఇందులో ఉన్నాయి. ఓకే, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? ఫ్రాన్స్ లో, లియోన్ లో ఉంది. సో ఒకసారి ఫ్రాన్స్ గురించి మనం చూసుకుంటే, ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ ఏంటి? ప్యారిస్. ఫ్రాన్స్ యొక్క ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి ఎవరండి? జీన్ కాస్టెక్స్. అలాగే కరెన్సీ వచ్చేసి యూరో అనమాట. ఓకే, కరెన్సీ వచ్చేసి యూరో. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. హూ డెవలప్డ్ ఆరోగ్య సేతు యాప్? ఇది ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్ అండి. ఆరోగ్య సేతు యాప్ ను ఎవరు అభివృద్ధి చేశారంటున్నారు. ఇది ఆల్రెడీ మనకి నిన్న ఎగ్జామ్ లో వచ్చింది. సో ఆరోగ్య సేతు యాప్ ని ఎవరు డెవలప్ చేశారు? మళ్ళీ ఈ రోజు కూడా అడగడం జరిగింది అనమాట. సో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరండి? నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీనికి ఒక చిన్న ప్రత్యేకత ఉంది. అదేంటంటే 40 రోజుల్లోని 100 మిలియన్ ఇన్స్టాల్స్, 100 మిలియన్ యూజర్స్ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నారన్నమాట వాళ్ళ మొబైల్స్ లోని. ఓకే, 100 మిలియన్ అంటే 10 కోట్లు అండి. 10 కోట్లు అంటే 10 మిలియన్ అంటే 1 crore. సో 10 కోట్ల మంది ఇన్స్టాల్ చేసుకున్నారు కేవలం 40 రోజుల్లోనే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ సిఐఐ? సిఐఐ యొక్క ఫుల్ ఫార్మ్ ఏంటి? చూసుకోండి, దాని లోగో కూడా మీకు ఇక్కడ కనిపించొస్తుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. సిఐఐ అంటే ఏంటి? కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఇప్పటికి మనకి 125 ఇయర్స్ అయింది. 1895 లో స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, సిఐఐ యొక్క ఫుల్ ఫామ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా? ఆస్ట్రేలియా రాజధాని ఏమిటి? చూసుకోండి, మనకి క్యాపిటల్స్ అడగడం జరుగుతుంది. సో క్యాపిటల్స్ కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంపార్టెంట్ కంట్రీస్ అన్నిటికీ కూడా. ఓకే, సో ఆస్ట్రేలియా ఒక క్యాపిటల్ వచ్చేసి క్యాన్బెర్రా. ఆస్ట్రేలియా యొక్క రాజధాని ఏంటండి? క్యాన్బెర్రా. ప్రైమ్ మినిస్టర్ ఎవరు ప్రెసెంట్ అంటే? స్కాట్ మారిసన్. సో మనకి ఇటీవల మనకి న్యూస్ లో కూడా ఎక్కువ వినిపించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి ఎవరు అంటే స్కాట్ మారిసన్. అలాగే కరెన్సీ వచ్చేసి ఆస్ట్రేలియన్ డాలర్ అనమాట. ఆస్ట్రేలియన్ డాలర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ అవర్ ఇండియన్ ఫ్లాగ్? చూడండి, మన భారతీయ జెండా యొక్క పొడవు మరియు వెడల్పు నిష్పత్తి ఎంత? పొడవు మరియు వెడల్పు నిష్పత్తి క్లియర్ గా చూసుకోండి. మనకేంటి? ఇది పొడవు మరియు ఇది వచ్చేసి వెడల్పు అనమాట. ఓకే, దీని నిష్పత్తి ఏంటి? ఇది 2 భాగాలు ఉంటే ఇది 3 భాగాలు ఉంటుంది అనమాట. ఓకే, సో వెడల్పుకి పొడవుకి నిష్పత్తి విడ్త్ టు లెంత్ అయితే 2:3 అండి. చూసుకోండి, వెడల్పు టు పొడవు అయితే 2:3. ఒకవేళ పొడవు ఈస్టు వెడల్పు అంటే దాన్ని రివర్స్ చేస్తాం, 3:2 అనమాట. ఓకే, అది మీరు క్లియర్ గా గమనించాలి. సింపుల్ థింగ్ ఏంటంటే, మనకు తెలుసు లెంత్, పొడవు ఎక్కువ ఉంటుందని తెలుసు. పొడవు ఎక్కువ ఉంటుంది, వెడల్పు తక్కువ ఉంటుంది. ఓకే, సో పొడవు వచ్చేసి 3 భాగాలు అయితే వెడల్పు వచ్చేసి 2 భాగాలు అవుతుంది. ఓకేనండి, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. బిట్వీన్ విచ్ ప్లేసెస్ డిడ్ ద ఫస్ట్ ట్రైన్ రన్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొదటి రైలు ఏ ప్రదేశాల మధ్య నడిచింది? ఫస్ట్ ట్రైన్ ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళింది అని అడుగుతున్నారండి. ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళిందంటే బాంబే నుంచి తానేకి వెళ్ళింది అనమాట. ఎప్పుడు?
ఏప్రిల్ 16th 1853 1853లోని మొదటి ట్రైన్ని పంపించడం జరిగింది. బాంబేలోని బోరీబందర్ నుంచి తానేకి. ఓకే, సో మనం బాంబే టు తానే అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ప్రిసైజ్ గా చెప్పాలంటే, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే బాంబేలో ఉన్న బోరీబందర్ నుంచి తానేకి వెళ్ళింది అని చెప్పొచ్చు మనం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఆర్య సమాజ్ వాజ్ ఫౌండెడ్ బై. ఆర్య సమాజ్ సంస్థాపకులు ఎవరు అంటున్నారు. ఆర్య సమాజ్ ఎవరండి ఫైండ్ చేసింది ఎవరు? దయానంద సరస్వతి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. ప్రపంచ బ్యాంక్ చైర్మన్ ఎవరు అంటున్నారు. ప్రపంచ బ్యాంక్ యొక్క చైర్మన్ ఎవరు? డేవిడ్ ఆర్ మల్పాస్. ఓకే, డేవిడ్ ఆర్ మల్పాస్. ఏదండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చైర్మన్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. చైర్మన్స్ కూడా చాలా అడగడం జరుగుతుందండి. ఓకే, సో మనం ఇంపార్టెంట్ చైర్మన్స్ అలాగే ఫుల్ ఫామ్స్ ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. హూ వాజ్ ద కెప్టెన్ ఆఫ్ ఇండియా ఇన్ 1983 క్రికెట్ వరల్డ్ కప్. 1983 క్రికెట్ ప్రపంచ కప్ లో భారత కెప్టెన్ ఎవరు అంటున్నారు. 1983లోని మన ఇండియా వరల్డ్ కప్ గెలుచుకోవడం జరిగిందండి. ఎవరి సారథ్యంలో గెలుచుకుంది అంటే కపిల్ దేవ్ గారి సారథ్యంలో. అప్పుడు కపిల్ దేవ్ గారు కెప్టెన్ కింద ఉన్నారు. ఓకే, సో 1983లో ఒకసారి గెలిచింది, అలాగే 2011లో ఒకసారి గెలవడం జరిగింది. ఎవరి మీద గెలిచిందంటే 1983లో ఫైనల్స్ కి వెస్టిండీస్ మీద గెలిచింది. 2011లో చూసుకుంటే శ్రీలంక మీద గెలవడం జరిగింది అనమాట. ఓకే, సో ఇవి కూడా ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్ థింగ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ లేక్ బై సర్ఫేస్ ఏరియా ఇన్ ది వరల్డ్. ఉపరితల వైశాల్యం ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద సరస్సు ఏది? అతిపెద్ద సరస్సు ఇక్కడ చూసుకోండి, మంచినీటి సరస్సు అని ఏమి చెప్పట్లేదు. అతిపెద్ద సరస్సు ఏది అంటున్నారు. అతిపెద్ద సరస్సు ఏది అంటే కాస్పియన్ సీ. కాస్పియన్ సీయే అతిపెద్ద సరస్సు అనమాట, కాస్పియన్ సరస్సు. అదే మనకి ఫ్రెష్ వాటర్ లేక్, మంచినీటి సరస్సు అడిగారనుకోండి ఉపరితల వైశాల్యం ప్రకారం, ఓకే, అప్పుడు మనం లేక్ సుపీరియర్ అని చెప్పాలి. సుపీరియర్ సరస్సు అని చెప్పాలి. ఆ సరస్సు పేరేంటి? సుపీరియర్. లేక్ సుపీరియర్ ఏంటి? ఫ్రెష్ వాటర్ లేక్ బై సర్ఫేస్ ఏరియా. క్లియర్ గా చూసుకోండి, సర్ఫేస్ ఏరియా ఉపరితల వైశాల్యం ప్రకారం. కొన్నిసార్లు మనకు వాల్యూమ్ ప్రకారం కూడా అడగచ్చు, బట్ ఇక్కడ మనల్ని అడిగింది సర్ఫేస్ ఏరియా ఉపరితల వైశాల్యం ప్రకారమే కాబట్టి లేక్ సుపీరియర్ అవుతుంది. అది కూడా ఏంటి? ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. ఓకే, సాల్ట్ వాటర్ లేక్ అని అడిగినా సరే అది కాస్పియన్ సీనే అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. హూ ఈజ్ ద ప్రెజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటున్నారు. ప్రెజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే షరాద్ అరవింద్ బోబ్డే. షరాద్ అరవింద్ బోబ్డే. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఫార్మర్ ఇస్రో చైర్మన్ హూ వాజ్ అవార్డెడ్ రాధాకృష్ణన్ అవార్డ్ ఈజ్. రాధాకృష్ణన్ అవార్డు పొందిన మాజీ ఇస్రో చైర్మన్ ఎవరు అంటున్నారండి. ఓకే, మాజీ ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ అవార్డు పొందిన మాజీ ఇస్రో చైర్మన్ ఎవరు అంటే కొప్పిలిల్ రాధాకృష్ణన్. కొప్పిలిల్ రాధాకృష్ణన్. క్లియర్ గా చూసుకుని అతని నేమే రాధాకృష్ణన్. ఓకే, అతనికి ఏం అవార్డు వచ్చింది? రాధాకృష్ణన్ అవార్డు రావడం జరిగింది అనమాట. కొప్పిలిల్ రాధాకృష్ణన్. అయితే ప్రెజెంట్ చైర్మన్ ఎవరు ఇస్రోకి? ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ కె శివన్ అండి. డాక్టర్ కె శివన్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. విచ్ డివైజ్ ఈజ్ ప్లాటర్. ప్లాటర్ అనేది ఇన్పుట్ డివైజా లేక అవుట్పుట్ డివైజా? ఎలాంటి డివైస్ ప్లాటర్ అని అడుగుతున్నారండి. చూసుకోండి, మనకి ఇన్పుట్ డివైజెస్, మెయిన్ ఇంపార్టెంట్ ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ కొన్ని మనం ఇక్కడ చెప్పడం జరిగింది. ప్లాటర్ వచ్చేసి అవుట్పుట్ డివైస్ అండి. ప్లాటర్ వచ్చేసి అవుట్పుట్ డివైస్. మనకేంటి ఇన్పుట్ అంటే దేని నుంచి మనం ఇస్తాం, ఇన్పుట్ దేని నుంచి ఇస్తాం. కీబోర్డ్ నుంచి మనం కీస్ ప్రెస్ చేస్తాం, అది ఇన్పుట్ వెళ్తుంది. మౌస్ నుంచి కూడా మనం బటన్స్ క్లిక్ చేస్తాం. స్కానర్ నుంచి ఏం చేస్తామంటే ఒక పేపర్ని స్కాన్ చేసి బయట నుంచి ఉన్నదాన్ని లోపలికి పంపిస్తున్నాం. కెమెరా కూడా బయట నుంచి ఉన్నదాన్ని లోపలికి పంపిస్తున్నాం. అలాగే జాయ్ స్టిక్ ని కూడా బయటను ఆపరేట్ చేస్తే అక్కడ లోపల అవుతుంది. అలాగే మైక్రోఫోన్ కూడా బయటనున్న సౌండ్ ని లోపలికి పంపిస్తున్నాం. రైట్, ఇన్పుట్ డివైజెస్ అంటే బయట నుంచి లోపలికి పంపించేవి. ఓకే, బయట నుంచి ఆపరేట్ చేసేవి అనమాట. లోపల ఉన్న వాటిని బయట నుంచి ఆపరేట్ చేయొచ్చు. అలాగే అవుట్పుట్ డివైజెస్ ఏంటి?
లోపల ఉన్నవి మనకి బయటికి కనిపిస్తాయి. ఇప్పుడు మానిటర్ కానీ లేదంటే ప్రింటర్ ప్రింట్ చేస్తుంది, అలాగే ప్లాటర్ లేదా స్పీకర్స్ అంటే లోపల ఉన్న సౌండ్ని మనకి ఇస్తుంది బయటికి. సో ఇవన్నీ కూడా మనం అవుట్పుట్ డివైజెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూసుకోండి, మనకి ఈ మధ్య మనకి ఎక్కువ ఎన్టీపీసీలో మనకి అబ్రివేషన్స్ కూడా అడగడం జరుగుతుందండి. ఈ రోజు అయితే ఫార్ట్రాన్ అబ్రివేషన్ అలాగే ఒపాక్ అబ్రివేషన్ కూడా అడగడం జరిగింది అని స్టూడెంట్స్ కొంతమంది చెప్పడం జరిగింది. ఫార్ట్రాన్ వచ్చేసి అబ్రివేషన్ వచ్చేసి ఫార్ములా ట్రాన్స్లేషన్ అండి, ఫార్ములా ట్రాన్స్లేషన్. సో ఇదైతే కంప్యూటర్ లాంగ్వేజ్ అండి ఫార్ట్రాన్ అనేది. ఒపాక్ అబ్రివేషన్ కూడా, ఒపాక్ ఫుల్ ఫామ్ కూడా అడగడం జరిగింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, దీన్ని మనం ఒపాక్ అంటాము. ఓకే, సో ఈ రెండు ఇంపార్టెంట్. అలాగే కొన్ని కంప్యూటర్స్కి సంబంధించిన కొన్ని అబ్రివేషన్స్ కూడా మనం చూసుకోవాలి ఖచ్చితంగా. కోబాల్ అంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, బేసిక్ అంటే బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్, ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి చూసినవే, రైట్. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, హెచ్టిఎంఎల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, యుఆర్ఎల్ అంటాం యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్, ఎంఐసిఆర్ అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఓకే, అలాగే కొన్ని బ్యాంకింగ్ టర్మ్స్ కూడా మనం చూసుకోవాలి. ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, ఎన్ఈఎఫ్టి అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఐఎంపిఎస్ అంటే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. ఇవి కూడా మనల్ని ఈ మధ్య అడగడం జరుగుతుంది ఎన్టీపీసీ ఎగ్జామ్లో. ఓకే, సో ఈ అబ్రివేషన్స్ అన్ని, ఈ ఫుల్ ఫామ్స్ అన్ని ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ బ్రెజిల్? బ్రెజిల్ రాజధాని ఏంటి అంటున్నారు. బ్రెజిల్ యొక్క రాజధాని వచ్చేసి బ్రెజీలియా. బ్రెజీలియా వచ్చేసి రాజధాని, బ్రెజిల్ యొక్క రాజధాని. ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ ఎవరంటే జైర్ బోల్సోనారో. జైర్ బోల్సోనారో వచ్చేసి ప్రెసిడెంట్ అనమాట. అలాగే కరెన్సీ చూసుకుంటే మనకి బ్రెజిలియన్ రియాల్ వచ్చేసి కరెన్సీ. ప్రెసిడెంట్ ఎవరండి? జైర్ బోల్సోనారో. ఓకే, బోల్సోనారో. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలండి కంపల్సరీగా. క్యాపిటల్ ఏంటి? బ్రెజీలియా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. నేషనల్ సైన్స్ డే ఇస్ అబ్జర్వ్డ్ ఆన్, జాతీయ విజ్ఞాన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటున్నారు. నేషనల్ సైన్స్ డే ప్రతి ఇయర్ జరుపుకుంటారు. జాతీయ విజ్ఞాన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటున్నారు. ఫిబ్రవరి 28 అండి, ఫిబ్రవరి 28. అయితే 2020 యొక్క థీమ్ ఏంటి? 2020 యొక్క థీమ్ ఏంటి అంటే ఉమెన్ ఇన్ సైన్స్. ఉమెన్ ఇన్ సైన్స్ వచ్చేసి నేషనల్ సైన్స్ డే 2020 యొక్క థీమ్ అండి. సో ప్రతి సంవత్సరం ఒక కొత్త థీమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, 2020 థీమ్ వచ్చేసి మనకి ఉమెన్ ఇన్ సైన్స్ అనమాట. ఓకే, సో ఓకే గైస్, మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ షిఫ్ట్స్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా మనం తప్పకుండా తీసుకొని వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటినీ కూడా తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.